అందరికీ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి అయితే వ్లాగ్ చేపల కర్రీ. చేపల కర్రీ ఎంతమందికో ఇష్టమా కామెంట్ చేయండి. ఇంకా చేపల్లో అయితే చాలా పోషకాలు ఉంటాయి అంటారు కదా, కానీ నేనైతే ఎక్కువ తినను. తినాలి అనిపించినప్పుడే మాత్రమే తింటామన్నమాట. ఇంకా ప్రాసెస్ అయితే ఒక బాండిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిపాయ మిక్సీ పెట్టుకోవాలి. మంచిగా గ్రేవీ వస్తుంది. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత అయితే ఇంకా పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత చేపలను వేసుకోవాలి. ముందుగానే చేపలు వాష్ చేసుకొని ఉప్పు కారం వేసి పెట్టుకున్నాను. ఒక 5 minutes తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మెంతి జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకున్నాను. చాలామంది పులుసు మరిగినాక చేపలను వేస్తారు. మా ఇంట్లో అయితే ఇలానే చేస్తారనమాట. కలిపేటప్పుడు అయితే మెల్లగా కలుపుకోవాలి. ఆ తర్వాత అయితే కొత్తిమీర వేసుకొని కొంచెం మరగబెట్టుకోవాలి. మనకి పులుసు చిక్కగా వచ్చే వరకు ఉంచుకుంటే కర్రీ అయితే కంప్లీట్ అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.